పాకిస్తాన్‌లో తలదాచుకుంటున్న కరుడుగట్టిన ఉగ్రవాది జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ చావు దెబ్బతిన్నా పిచ్చి ప్రేలాపనలు ఆపడం లేదు. బుధవారం వేకువజామున 1:05 నుండి 1:30 మధ్య భారత త్రివిధ దళాలు అత్యంత సమన్వయంతో ఆపరేషన్ సింధూర్‌ను నిర్వహించాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో 5, పాకిస్తాన్ భూభాగంలో 4 ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా బలగాలు దాడి చేశాయి. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని నేలమట్టం చేశాయి. ఈ క్రమంలో ఉగ్రవాది మసూద్ అజార్‌కు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్పూర్‌లోని మర్కజ్ సుబాన్‌పై సైన్యం ఆపరేషన్ సింధూర్‌లో భాగంగా దాడి చేసింది. మర్కజ్ సుబాన్ స్థావరాన్ని జైషే మహమ్మద్ ఆపరేషనల్ హెడ్ క్వార్టర్స్‌గా పిలుస్తారు. ఇది సుమారు 15 ఎకరాల్లో విస్తరించి ఉన్నట్లు సమాచారం. ఇక్కడి నుండే మసూద్ అజార్ భారత్‌పైకి ఉగ్రవాదులకు శిక్షణిచ్చి ఉసిగొల్పుతున్నాడు. పుల్వామా దాడి సహా అనేక ఇతర ఉగ్రదాడులకు పథకాన్ని రచించింది కూడా ఇక్కడే. అయితే భారత సైన్యం సూసైడ్ డ్రోన్ల సహాయంతో జరిపిన దాడిలో మసూద్ కుటుంబ సభ్యుల్లో 10 మంది మరణించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. వీరితో పాటు మరో 4 సన్నిహితులు కూడా మరణించారు. ఇందులో మసూద్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతడి భార్య, మేనకోడలు మరణించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మసూద్ అజార్ ఒక లేఖను విడుదల చేయడం గమనార్హం. కుటుంబ సభ్యులతో పాటు తాను కూడా చనిపోతే బాగుండు అంటూ లేఖలో అతడు పేర్కొన్నాడు. అలాగే భారత ప్రభుత్వం అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించిందని వాపోయాడు. ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తూ పిచ్చి ప్రేలాపనలు చేశాడు.